మావోయిస్టులు సీజ్ ఫైర్ అంటే ఆయుధాలు వేయడానికి సిద్ధమైనారు. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి రావాలి. వాళ్ళందరికీ లొంగిపోమని చెప్పండి. మీరు ఒక కండిషన్ పెట్టండి, అందరూ లొంగిపోవాలని చెప్పేసి ఒక కండిషన్ బలంగా పెట్టండి. లొంగిపోయిన వారికి కొంత వాళ్ళకి వెసులుబాటు ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వస్తారు, లేకపోతే ఎన్నికల ప్రక్రియలు రమ్మని చెప్పండి. మీరు కూడా ఈ మారణ హోమాన్ని ఆపాలి. భారతీయ జనతా పార్టీ ఈ మారణ హోమాన్ని ఆపాలి. ఈరోజు ఏదో మేము మావోయిస్టులు ఏర్పారేసినాం కదా, మావోయిజాన్ని ఏర్పారేసినాం కదా అని విర్రవీగొద్దు. కేంద్ర ప్రభుత్వం విర్రవీగొద్దు. ఎందుకంటే వాళ్ళు మన భారతదేశ పౌరులే కదా. చాలా మారణ హోమం ఇప్పటికే జరిగింది. ఇప్పటికైనా కానీ చర్చలు చేయండి. చర్చలకు సిద్ధంగా అంటారు కదా, పిలిచి చర్చలు చేసి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన ఏంటి అని పూర్తి చెప్పండి. మీ డిమాండ్స్ ఏంటో మీరు చెప్పండి. మీ డిమాండ్ ఏముంటుంది? మావోయిజాన్ని అంతమొందించాలి, అంతే కదా. దానికి ఆ కండిషన్ పెట్టండి, లొంగిపోమని చెప్పండి. ఆయుధాలు వదిలేస్తాం. మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం, అభయపేట ప్రకటన, సాయుధ పోరాటం తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటన, బసవరాజు ఆలోచనలకు అనుగుణంగానే శాంతి చర్చల స్పష్టత, సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి, ప్రకటనపై అభయ్ తాజా ముఖ చిత్రం అంటూ చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. ప్రజా పోరాటంలో పాల్గొంటాం అన్నటువంటి వర్డ్ వచ్చింది ఏదైతుందో ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి ఒక బలం చేకూర్చే అంశం కనబడుతుంది. ఎందుకంటే నక్సలిజం అనేది పీడిత తాడిత ప్రజల కోసం పనిచేసినప్పటికీ కూడా భారత రాజ్యాంగ వ్యవస్థకు, భారత రాజ్యాంగానికి ఈరోజు కొరకరాని కొయ్యగా తయారైంది ఈ యొక్క నక్సలిజం. సో ఇప్పుడు వాళ్ళు వాయిదాలు వీడి ప్రజాక్షేత్రంలోకి వస్తాం, ప్రజాపోరాటం సిద్ధమవుతామని చెప్పేసి అనడం ఏదైతుందో నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. ఇది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. సో ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల. అభయ్ పేరుతో చలమనవుతున్న కిషన్ జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలు ఎవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్ట్ పార్టీ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం తమ ప్రతిపాదన అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్ nampet2025@gmail.com, ఫేస్బుక్ నాంపెట్ టాక్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేకపోవడంపై ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటననే అభిప్రాయపడుతున్నాయి. ప్రకటనలో ఏముంది? ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన నెల రోజుల తర్వాత మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో పాటు శాంతి చర్చలకు అనుకూల వైఖరిని అవలంబించిన పాలక ప్రతిపక్ష పార్టీలు శాంతి కమిటీ సభ్యుల ముందు తమ వైఖరి స్పష్టం చేస్తున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి మా పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తుంది. మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారంటూ చూస్తా ఉన్నాం. పార్టీ ఆయుధాలను వదులుకున్నట్లు ప్రస్తావించారు. ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన ఈ అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి సమయం కోరారు. కానీ కేంద్రం అనుకూల వ్యాఖ్యను వ్యక్తం చేయలేదు. బదులుగా 2024 జనవరి నుంచి జరుగుతున్నటువంటి సైనిక దాడులను తీవ్రతరం చేసింది. పర్యవసనంగా మే 21న మాడ్లోని గుండెకోట్ సమీపంలో జరిగిన భీకర్ దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజుతో పాటు 28 మంది మరణించారు. బసవరాజు ఆలోచనగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయం తీసుకొని పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నాం. దేశ ప్రధాని ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన సమితిలో చేరాలని నిరంతరం చేసిన అభ్యర్థుల దృష్ట్యా మేము ఆయుధాలను వదలాలని నిర్ణయించుకున్నాం. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా మారిన అభిప్రాయం గురించి పార్టీకి తెలియజేయాలి. ఇది మా బాధ్యత. పార్టీకి ఈ అంశాన్ని వివరించి శాంతి చర్చల్లో పాల్గొనే సహచరులతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులతో జైలులో ఉన్న వారితో సంప్రదించేందుకు మాకు నెల సమయం ఇవ్వండి. ఈ విషయమై ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా మా అభిప్రాయాలను పంచుకోవడానికి మేము సిద్ధం. అందువల్ల నెల రోజుల పాటు కాల్పులను ప్రకటించి గాలింపు చర్యలు నిలిపివేయడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం అనేది మీ అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని అభయ్ చెప్తా ఉన్నారు. సో నేను ఒకటే అడుగుతాను ప్రభుత్వాన్ని, వాళ్ళు దిగి వచ్చిర్రు. సో మీరు కూడా సానుకూల ధోరణితోటి ఈరోజు ఈ శాంతి చర్చలకి అవకాశం కల్పించండి. 100% మోడీ, అమిత్ షా దీనిపైన ఒక ప్రకటన చేయాలి. ఈ యొక్క అంశాన్ని సానుకూల ధోరణితోటి ఆలోచనాత్మకంగా తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈరోజు మనం మీ అందరం కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా భారతీయ పౌరులే. సో వాళ్ళందరూ ఆ కాల్పుల విరమణ వాళ్ళు ఆల్రెడీ ప్రకటించింది, సీజ్ ఫైర్ చేస్తామని చెప్పడం జరిగింది. మీరు కూడా కాల్పుల విరమణ ప్రకటించి సీజ్ ఫైర్ చేసి ఈరోజు శాంతి చర్చల ద్వారా ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపే విధంగా మీ యొక్క ఆలోచన ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.
మావోయిస్టులు సీజ్ ఫైర్ అంటే ఆయుధాలు వేయడానికి సిద్ధమైనారు. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి రావాలి. వాళ్ళందరికీ లొంగిపోమని చెప్పండి. మీరు ఒక కండిషన్ పెట్టండి, అందరూ లొంగిపోవాలని చెప్పేసి ఒక కండిషన్ బలంగా పెట్టండి. లొంగిపోయిన వారికి కొంత వాళ్ళకి వెసులుబాటు ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వస్తారు, లేకపోతే ఎన్నికల ప్రక్రియలు రమ్మని చెప్పండి. మీరు కూడా ఈ మారణ హోమాన్ని ఆపాలి. భారతీయ జనతా పార్టీ ఈ మారణ హోమాన్ని ఆపాలి. ఈరోజు ఏదో మేము మావోయిస్టులు ఏర్పారేసాం కదా, మావోయిజాన్ని ఏర్పారేసాం కదా అని విర్రవీగొద్దు. కేంద్ర ప్రభుత్వం విర్రవీగొద్దు. ఎందుకంటే వాళ్ళు మన భారతదేశ పౌరులే కదా. చాలా మారణ హోమం ఇప్పటికే జరిగింది. ఇప్పటికైనా కానీ చర్చలు చేయండి. చర్చలకు సిద్ధం అంటున్నారు కదా, పిలిచి చర్చలు చేసి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన ఏంటి అని పూర్తి చెప్పండి. మీ డిమాండ్స్ ఏంటో మీరు చెప్పండి. మీ డిమాండ్ ఏముంటుంది? మావోయిజాన్ని అంతమొందించాలి, అంతే కదా. దానికి ఆ కండిషన్ పెట్టండి, లొంగిపోమని చెప్పండి. అంతేగాని చంపడం ద్వారా పరిష్కారం కాదు సమస్య. ఇంకా సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి.